ఎన్ని వెజ్ రెసిపీలు చేసినా నాన్ వెజ్ రెసిపీకి ఉన్న టేస్టే వేరు. అలాగే వెజ్‌లో కొన్ని రెసిపీస్‌కి ఉన్న టేస్టే వేరు. అలాంటిదే ఇదొక రెసిపీ అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బావుంటుంది. దీంట్లోకి చెక్క, లవంగం అలాగే యాలక్కాయ కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంతా పుదీనా, కొత్తిమీర 2 కూడా సన్నగా కట్ చేసుకున్నవి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రొయ్యలుంటాయి కదా! ఇక్కడ నావి చిన్న రొయ్యలు అయిపోయినాయన్నమాట. మామూలుగా అయితే పెద్ద రొయ్యలు ఉంటే పెద్ద రొయ్యలు కూడా సేమ్ ప్రాసెస్‌లో వేసేసుకోండి. క్లీన్ చేసుకొని పెట్టుకున్నవి. కొంచెం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా వాటర్ అంతా కూడా వచ్చేంత వరకు కూడా రొయ్యల్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా రొయ్యల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల, జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి. నేను విడివిడిగా చూపిను. ఎందుకంటే ధనియాలు, జీలకర్ర 2 ఏపుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుంటాననమాట. కాబట్టి 2 కలిపి ఒక పావు టీ స్పూన్ అని చెప్తాననమాట. సో, ఈ విధంగా వేసుకున్నవన్నీ కూడా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా మూత పెట్టకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా! ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకుండే ముందుగా లెమన్ జ్యూస్ కొంచెం, అలాగే కొత్తిమీర కొంచెం వేసేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చూడండి. అస్సలా నిజంగా గుమ్మగుమ్మలాడిపోతుందనమాట. ఇది కొంచెం ఫ్రై టైప్ ఉంటుంది. కొంచెం గ్రేవీ టైప్ ఉంటుంది. సో, 2 విధాలుగా మనకి రైస్‌లోకి అలా పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే తెలుసు గదా! మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.